దేవుని నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు మన అడుగుజాడలు అనే అంశంపై మనం ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఆయన సంఘానికి రాస్తూ యేసుక్రీస్తును అనుసరించే మన విశ్వాసాన్ని గూర్చిన జ్ఞానంలో నిమగ్నం అవ్వడానికి చాలా అరుదుగా ఉంటుంది. దాన్ని నిజంగా మన జీవితాల్లో జీవించడంలో మనం విఫలం అవుతూ ఉన్నామని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం తరచుగా సంఘాలకి, చర్చిలకి వెళ్తున్నప్పటికీ, ప్రసంగాలు వింటున్నప్పటికీ, బైబిల్ను అధ్యయనం చేస్తున్నప్పటికీ, అనుదినం బైబిల్ చదువుతున్నప్పటికీ మనం నేర్చుకున్న వాటిని ఆచారంలో పెట్టకపోతే వాటి యొక్క ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని మనము కోల్పోతాము అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు సువార్తను ప్రకటించడమే కాకుండా తన జీవితంలో కూడా దానిని ప్రదర్శించిన వ్యక్తికి ఒక గొప్ప ఉదాహరణగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. వారు నేర్చుకున్న పాఠాల నుండి వారి ఆధ్యాత్మిక జర్నీస్లో, ఆ ప్రయాణాల్లో తన అడుగుజాడలను అనుసరించాలని ఫిలిప్పీ సంఘానికి ఆయన ప్రోత్సహించేవాడుగా ఆయన ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడపడం అంటే ఒక వ్యక్తి తాను ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలపై కట్టుబడి జీవించి చూపించాలి. ఉదాహరణకు, ఇతరుల పట్ల ప్రేమ మరియు దయ చూపడం ద్వారా, మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా, నిజాయితీతో కూడిన జీవితాన్ని మనం గడపడం ద్వారా రుజువు చేయాలి. మన కొరకును మన క్రీస్తు బోధలను వింటూ మనము ఆచరిస్తున్నప్పుడు దేవుని మార్గాలు అనేది అనుసరించడం మన అనుదినంలో మనం అవి అనుసరిస్తే మనకి కలిగే శాంతిని మనము అనుభవిస్తాము. దేవుడు మనతో ఉన్నాడని మరియు అడుగడుగున మార్గాన్ని నిర్దేశిస్తాడని మనకు తెలుసు. కాబట్టి మనము భవిష్యత్తు గురించి మనము చింతపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము క్రీస్తు నుండి నేర్చుకున్న విషయాలను ఆచరణలలో పెట్టడానికి, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడానికి, మరియు ఆ యేసు ఆయనను అనుసరించడం ద్వారా వచ్చే ఆనందము మరియు శాంతి మన జీవితంలో మనం అనుభవించడానికి మనము దానికోసం మనం ప్రయత్నించాలి. మనం మనస్ఫూర్తిగా దానికోసం మనము కృషి చేయాలి. ఈ కొద్ది పాట భాగం దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.